టీవీటీ న్యూస్. మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో సుదీర్ఘంగా ప్రసంగించారు ఎమ్మెల్యే గళ్ళ మాధవి. అనేక సంవత్సరాలుగా విద్యార్థులకు మెరుగైన విద్యను అందిస్తున్న గుంటూరు శ్యామలానగర్ లోని బాలకుటీర్ పాఠశాల లీజును ప్రజా ప్రయోజనాలు మరియు విద్యార్థుల భవిష్యత్తు కోసం పొడిగించాలని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యురాలు గళ్ళ మాధవి విజ్ఞప్తి చేశారు. శనివారం గుంటూరు మున్సిపల్ కౌన్సిల్లో టేబుల్ అజెండాగా ఉన్న బాలకుటీర్ పాఠశాల లీజు అంశం మరియు ఇతర అంశాలపై కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే గళ్ళ మాధవి మాట్లాడుతూ ప్రజా జీవితంలో ఉన్న మనం ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని వివిధ చట్టాలను ప్రత్యేక నిర్ణయాలను తీసుకోవాలని, కాబట్టి బాలకుటీర్ స్కూల్ లీజు అంశం కూడా అలాగే పరిగణించాలని, ఆ స్కూల్ కు ప్రత్యేక చరిత్ర ఉంది కాబట్టి దాని లీజును పొడిగించాలని కోరుతున్నానని అన్నారు. ఎందుకంటే దాని మీద ఆధారపడిన విద్యార్థులు సిబ్బంది ఉన్నారని పేర్కొన్నారు. ఇప్పటికే కొన్ని ప్రైవేట్ స్కూళ్లలో వారు ఆదాయం కోసం ఎంతమంది విద్యార్థులకైనా అడ్మిషన్లు ఇస్తున్నారని, ఈ రోజుల్లో విద్యార్థులకు ఉన్నత విద్యను అందించాలనే లక్ష్యంతో పరిమిత సీట్లతో మరియు ఆ సీటును పొందాలంటే ప్రత్యేక ప్రవేశ పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారికి మాత్రమే సీటును కేటాయిస్తున్నారంటే వారి ఉన్నత లక్ష్యాన్ని, ఆశయాలను మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రజా ఆమోదం పొందిన బాలకుటీర్ పాఠశాల లీజును పొడిగించాలని ప్రజాప్రతినిధులు అయిన తాము దీనికి ఆమోదం తెలుపుతున్నట్లు ఎమ్మెల్యే గళ్ళ మాధవి పేర్కొన్నారు.